శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇక్కడ ఇంకొక పాయింట్ అడుగుతాను. బెడ్రూమ్ లో కెమెరా పెట్టాను అని చెప్పింది ఆవిడే. అబ్సల్యూట్లీ అది రాంగ్, నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకు అంటే అది ఈవెన్ మన కారిడార్ కి క్యామ్ పెట్టాలి అన్నా కూడా అందరి పర్మిషన్ కావాలి. ఆ ఇంట్లో ఉంటున్న వైఫ్ కి అభ్యంతరం అయినా సరే నువ్వు కెమెరా పెట్టడానికి లేదు. సో నువ్వు పెట్టాను అని అమ్మాయే చెప్తోంది. దానికి సంబంధించినవి బయటికి ఇస్తే ప్రాబ్లం అవుతుంది అని ఆగిపోయి ఉండొచ్చు లేదా? దానికి కూడా నేను సొల్యూషన్ చెప్పాను. ఓకే, మీరు ఆవిడేంది, మీరు మరీ అంతగా డిమాండ్ చేస్తే యా నేను పెడతాను. ఈ రోజు దాకా పెట్టలేదే, పెడతానని ఆవిడే చెప్పింది, నేను పెడతాను. అంటే రీతు చౌదరి వీడియోస్ ఎప్పుడు అండి బయట పెట్టింది? బాల్కనీ వీడియోస్, మరి బాల్కనీ అదే కారిడార్ వీడియోస్ TV5 లో కూర్చున్నప్పుడు కదా ఇవన్నీ బయట పెట్టింది. ఫస్ట్ తన మీడియాకి వచ్చినప్పుడు అయితే బయట పెట్టలేదు. ఫస్ట్ ఇంటర్వ్యూస్ ఇస్తూ వెళ్ళింది కదా, నార్మల్ గా ఇంటర్వ్యూస్ ఇస్తూ వెళ్ళింది ఫస్ట్. ఇవన్నీ కూడా మీకు గమనించండి, ఈ వీడియోస్ అన్ని కూడా TV5 లోనే బ్రేక్ అయ్యాయి. అదే అంటున్నాను నేను, ఆ టైం వరకు అయితే బయట పెట్టలేదు. ఇఫ్ ఇన్ కేస్ నిజంగా రేపొద్దున ఈ అమ్మాయిని ఇట్లనే అడిగి నిజంగా ఇవి కూడా బయట పెడితే అప్పుడేంటి పరిస్థితి? అప్పుడు ఆ అమ్మాయి తరపున కూడా కదా బయట పెట్టినా కూడా, బట్ అక్కడ ఏమవుతుందంటే నేను అందుకని ఒక మధ్య మార్గంగా ఒకటి చెప్పాను, తప్పు కదా అలాంటి వీడియోస్ బయట పెట్టినా ఎవడు వేయడు. ఫస్ట్ పాయింట్, ఎంత సంస్కారహీనమైన వాడు కూడా వాళ్ళకి రైట్స్ లేవు మీడియాలో వేయడానికి. అబ్సీన్ వేయలేం కదా, సరే బ్లర్లు గిర్లు చేసేసుకునే మహానుభావులు చాలామంది ఉంటారు, సరే వేసుకున్నారు అనుకుందాం, అది కూడా అనుకుందాం. బట్ ఇక్కడ ఒక సంస్కారవంతమైన రూట్ ఏంటంటే కోర్టులో, లేకపోతే ఇప్పుడు మీరు ఉన్నారు, సరే నేను చెప్పేది వీళ్ళు నమ్మట్లేదు కదండి, నాకు చూపించడం ఇష్టం లేదు, మీరు చూడండి, లేడీ కదా మీరు, సరే వేరే అబ్బాయికి లేడీ మీరు చూడండి, మీరు చూసి జనాలకు చెప్పండి అని మీకు ఇచ్చి చూపించవచ్చు. రూట్ నెంబర్ 1. రూట్ నెంబర్ 2, కోర్టులో ఈ సాక్ష్యం సబ్మిట్ చేసి 65B అని ఇస్తారు. అవును, ఎస్ దిస్ ఇస్ ట్రూ, ఇది నిజం అని చెప్పి ఫారెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఉంటుంది. ఇదిగో చూడండి, ఇంతకన్నా నేను మీకేం చూపించాను, మనం సాక్ష్యాలు చూపిస్తున్నావు, నువ్వు చూపించి మాట్లాడు. నువ్వు ఎలాగైతే కార్డర్ ఫుటేజ్ చూపిస్తున్నావో, ఆయన మూర్తి గారు మీ ఇంట్లో ప్లేట్లో తిన్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అది తప్పైతే ఇది తప్ప, ఇది రైటే అయితే అది రైటే, యాజ్ సింపుల్ యాజ్. ఇప్పుడు వచ్చిన టైం చూడండి అంటారు, అర్ధరాత్రి అయితే ఏంటి, మనుషులు రాకూడదని రూల్ ఎక్కడైనా ఉందా? అన్ని ఈవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్తుంది, మా ఆయన మామూలుగా లేచేదే రాత్రిపూట అండి, రాత్రిపూటే తిరుగుతాడు, పొద్దునంతా పడుకొని ఉంటాడు అని ఈవిడ అన్నమాట. అలాంటి వాడు మరి పొద్దున ఏం చేస్తాడు? ఇంకొకటి, పార్టీస్కి వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే రాత్రి 12-12:30 అవుతుంది, ఇంటికి వచ్చేప్పుడు 1 గంట అవుతుంది. వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఆ టైంలోనే కదా వస్తారు. వచ్చినప్పుడు కూడా జనరల్గా వెళ్ళకుండా, ఎందుకు సోలో గాళ్ళు ఇంటికి ఎందుకు వెళ్తారంటే అమ్మ నాన్న తిడతారు, ఇంకేదైనా అలాంటి కండిషన్స్లో ఇళ్ళకి వెళ్తారు, కాస్త రిఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతారు. అయితే ఈ గౌతమి చౌదరి ఆ హ్యాంగ్ ఓవర్లో ఏవో దిగుతాయి కదా, లేదు అసలు మనం వాళ్ళకు కూడా సపోర్ట్ చేయకూడదు. మీరు అసలు ఇది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదు నన్ను అడిగితే. అది ఇప్పుడు మనం అనుకున్నాం కదా, మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు రైట్ అయితే వీళ్ళు రైట్, వాళ్ళు తప్పు అయితే వీళ్ళు తప్పు, అంతవరకు ఓకే. అసలు వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ మనకు అనవసరం. అయితే నేనేమంటున్నానంటే, ఈ స్టేటస్లు కొన్ని చూస్తుంటే ఉమెన్ టెర్రరిజం అవి కొన్ని చూశాను నేను, దానిపైన మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. ఉమెన్ టెర్రరిజం అంటే ఏంటంటే అమ్మా, ఇలా ఇంతమంది అమ్మాయిలు నేను మీకు ఇప్పుడు చూపించాను కదా, మీరు ఆ పేర్లు దయచేసి వేయకండి, ఈ అమ్మాయి మాట్లాడినంత. కైండ్లీ టేక్ నెసెసరీ స్టెప్స్ టు ప్రొటెక్ట్ ఉమెన్ ఫ్రమ్ ద ఇంక్రీజింగ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ హెరాస్మెంట్ బీయింగ్ రిఫర్డ్ టు యాజ్ ఉమెన్ టెర్రరిజం ఇన్ హైదరాబాద్. అక్కడ ఆపండి ఒక్క మాట, నేను దానికి చెప్తా. ఓకే, సో ఇలా అమ్మాయిల్ని బజార్కి ఇచ్చే ప్రోగ్రాంలు చేసి వాళ్ళని భయపెట్టకండి. ఎవరు బజార్కి ఇచ్చారమ్మా? ఈవిడ జీవితాన్ని ఈవిడే బజార్కి వేసుకుంది. అండ్ అలాగే ఈ అమ్మాయిలందరూ, ఐశ్వర్య శర్మ అంటది, డాక్టర్ అపోలోలో డాక్టర్ అంటది, తర్వాత వాళ్ళ అమ్మని, అబ్బాయి వాళ్ళ అమ్మని పక్కలేస్తుంది అంటది, అబ్బాయి వాళ్ళ అక్కని 1 నైట్ స్టాండ్లు అంటది. సో ఇంతమంది జీవితాలని బజార్కి ఇచ్చి ఈవిడే ఈరోజు ఉమెన్ని ప్రొటెక్ట్ చేయండి అంటది. మరి వాళ్ళందరూ ఉమెన్ కదా, వాళ్ళందరూ ఏంటమ్మా ఉమెన్ కదా? ఓకే, డన్. చెప్పండి ఇంకేముంది. The men involved are as follows. Number 1, Shekhar Basha, who is maintaining a lifestyle extorting and exploiting victimized women.
ఇక్కడ అదే చెప్తున్నా. ఇది ఇందాక ఈ పాయింట్ మనం మాట్లాడుకున్నాం విక్టిమ్. సో విక్టిమ్ గురించి కాదు, అక్యూజ్డ్ గురించి కూడా సైడ్ కూడా కాదు, అక్యూజ్డ్ వర్షన్ కూడా వినిపించాలి అనే చెప్తుంది కోర్టు. ఎందుకంటే మీడియా ట్రయల్స్ మీరు కండక్ట్ చేసేటప్పుడు బయాస్డ్గా విక్టిమ్ కాబట్టి అని చెప్పకండి. అక్యూజ్డ్ అసలు యాక్చువల్గా నింద మోపింది ఆయన మీద, ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన హక్కు మెయిన్ ఆయనకే ఉంటుంది. రైట్. సో ఇక్కడ ఏంటి ఇంకొక మాట, అది ఎక్స్టార్షన్ అంటే ఏంటమ్మా, డబ్బులు గుంజడం. ఏదో చూపించి నాకు డబ్బులు ఇస్తావా లేకపోతే దీన్ని బయట పెడతాను. ఇప్పుడు నా దగ్గర సాక్ష్యాలు వచ్చాయి అనుకోండి, నేను మీడియాలోనే పెడుతున్నాను తప్ప ఈవిడికి ఫోన్ చేసి నాకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వు, నేను ఇది బయట పెట్టను అని అన్న మాట్లాడుకుంటే, లేకపోతే అసలు ఎక్స్టార్షన్ అంటే ఏంటి? నేనేమన్నా కొడుకుని అడ్డం పెట్టుకుని 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాను. ఇక్కడ భాషా గారి పైన కొన్ని ఎలిగేషన్స్ కూడా వచ్చాయి. సరే, లావణ్య అసలు ముందు బయటకు వచ్చింది అయితే రాస్తారు లావణ్య కేసు గురించి వచ్చారు శేఖర్ భాషా గారు. అక్కడ నుంచి ఒక స్టాండ్ తీసుకొని ఎవరికైనా మగవాళ్ళకి ఎవరికైనా ఇట్లా జరిగితే ఓకే, అంతకన్నా ముందే లక్ష్మీ పడాల కేసు ఫస్ట్. సో అది బ్లో అప్ అవ్వలేదు కాబట్టి చాలా మందికి తెలియదు. రైట్, కరెక్ట్. ఇంటర్వ్యూస్ కూడా కరెక్ట్. అయితే రాస్తారు నా ఫ్రెండ్ అని ఒక పాయింట్ లో చెప్పారు మీరు. ఆ తర్వాత మిగతావి ఏవి చేసినా అవి పెద్ద లైమ్ లైట్ లోకి రాకపోయి కేసులు పడ్డాయి, ఇవన్నీ కూడా అయినాయి కదా. ఇప్పుడు సృష్టి వర్మ సంబంధించి, హర్ష సాయికి సంబంధించి, జానీ మాస్టర్ కి సంబంధించి, అండ్ అదే గరికపాటి గారి గురించి కూడా వచ్చినప్పుడు మాట్లాడాం కదా మీ దగ్గరికి వచ్చినాయి ఆ రోజు. రైట్ రైట్. వాళ్ళ ఆవిడ 40 ఏళ్ల తర్వాత ఆయన నన్ను వేధించాడని చెప్పి కేసులు పెడుతుంటే ఏంటమ్మా ఇదని. అండ్ ఇప్పుడు ఈ కేసు, వీటి గురించి ఇవి కాకుండా ఉన్నాయమ్మా, ఇవి కాకుండా బయట మీరు నార్మల్ గా తీసుకుంటున్న కేసెస్ అవి మనకు తెలుసు కదా, బట్ బయట పబ్లిక్ కి తెలియదు, చాలా మందికి తెలియదు. దీంట్లో ఏంటంటే కొన్ని పోక్సో ఇన్వాల్వ్ అయిన వాటిలో, లైక్ ఇప్పుడు కృష్ణ మాస్టర్ అని ఒక డాన్స్ మాస్టర్ ఉన్నారు, అవును, ఆయనకి సంబంధించింది పోక్సో కేసు. దాంట్లో మనకి ఎన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా బయట పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే బికాస్ షీఈ్ ఎ పోక్సో విక్టిమ్. సి ఐ నో ద లా, దేని బయట పెట్టాలి, దేని బయట పెట్టకూడదు, ఎంతవరకు ఉండాలి అని నాకు చాలా క్లియర్ కట్గా తెలుసు. అయితే ఇప్పుడు ఇన్ని విషయాల్లో శేఖర్ భాషా గారి పైన మెయిన్ ఎలిగేషన్, వీళ్ళందరి దగ్గర ఈయన అమౌంట్ తీసుకుంటున్నాడు. అమౌంట్ తీసుకొని ఎవరి దగ్గర అయితే ఈ విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని ఈ మీడియా ఛానల్స్ లోకి వచ్చి వీళ్ళని బద్నాం చేస్తున్నారు. మంచిది. ఇది ఇప్పుడు ఏంటంటే మీరు ఒక నిందేశారు, ఎవిడెన్స్ చూపించండి, నేను చూపిస్తున్నాను కదా. ఈవిడికి బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా తీపిచ్చే దమ్ముంది కదా, ఈవిడికి ఫోన్ రికార్డులు కూడా తీపిస్తుంది కదా. ఒక్కటి చూపించమనండి. ఇవిడే కాదు, ఇవిడి తరపున మాట్లాడే కొంతమంది సోకాల్డ్ యాక్టివిస్టులు, ఆవిడ కూడా నన్ను ఇట్లాగే ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ అంటుంది. నా కూతురు మీద లేకపోతే నా బిడ్డ మీద నేను ప్రమాణం చేసి, నేను ఈ రోజు దాకా ఒకే ఒక ఇంటర్వ్యూ నాకు గుర్తుంది, అది కూడా ఎవరో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఇమ్మీడియట్గా ఎవరో ఒక ఇంటర్వ్యూ చేస్తే దానికి 5,000 మీరు తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఇస్తే, నేను అది కూడా ఆ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నాడో వాడికి ఇచ్చేసిన, అది కూడా నేను తీసుకోలే. ఏ రోజు ఒక పైసా తీసుకోలే. నేను ప్రమాణం చేసి చెప్పే దమ్ము ఇది జరిగింది. అండ్ రాజ్ తరుణ్ దగ్గర నుంచి నాకు ఎప్పుడైనా ఏదైనా వచ్చింది అంటే, రాజ్ తరుణ్ నేను ఎప్పుడైతే నా మీద లావణ్య దాడి చేసి హాస్పిటలైజ్ అయ్యి హాస్పిటల్ ఫీజు కోసం 30,000 రాజ్ తరుణ్ ఆన్ ద స్పాట్ వచ్చి కట్టాడు. నేను అప్పుడు కూడా అన్నాను, రాజ్ అరే నాకు ఇన్సూరెన్స్ ఉందా, నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు, నాకు వచ్చేది కదా. నాకు ఇన్సూరెన్స్ డబ్బులు పోయి అయినా కూడా నేను ఆ 30,000 రాజ్ తరుణ్కి ఇచ్చాను. అబ్సల్యూట్ ట్రూత్. ఓకే, ఇది ఏది అయినా సరే నేను నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పగలను. ఎవరైతే మన ఛానల్లో లేకపోతే ఇంకో ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నారో వాళ్ళకి దమ్ముందా, మేము పైసా తీసుకోకుండా వచ్చి ఇంటర్వ్యూస్ కూర్చొని చేస్తున్నాం అని చెప్పి అడగమనండి. ఆవిడని కూర్చోబెట్టమని, నన్ను కూర్చోబెట్టమని నేను ప్రమాణం చేసి చెప్తా, ఇంకేమక్కర్లేదు, నేను అది నమ్ముతా. ఆవిడకి పిల్లలు ఉన్నారు కదా, ఇద్దరం ప్రమాణం చేద్దాం. మీరు ప్రమాణం చేయండి, మీరు పైసా తీసుకోకుండా ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారా,